తీసుకెళ్లలేదనేసనో ఇలాంటివి. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు చూడని ప్రదేశం లేదు, వెళ్ళని ప్రదేశం లేదు, ఆయనకి తెలియని ప్రదేశం అయితే ఎక్కడ లేదు. అది మనం ఒప్పుకోకపోయినా వాస్తవాలు అది. సో ఇంకోటి ఏంటంటే ఈ రోజు కడప జిల్లాలో పెట్టిన ఫ్లెక్సీ ఇది ఖచ్చితంగా మేమున్న పరిస్థితులు, మేము చేస్తున్న పనులు, మాకున్న తీరిక లేని సమయాలు, మేము ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల ఏ విధంగా దూసుకెళ్తున్నామో, ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రజలకి దగ్గర అవుతున్నాము, ఇది చూసి ఓర్వలేక ఇది ఖచ్చితంగా వైసీపీనే చేసిన కుట్ర ఇది. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. మీరు చెప్పిన తర్వాత నేను గ్యాదర్ చేశాను, కడప జిల్లాలో ఫోన్ చేసి మాట్లాడిన ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ వైసీపీలో గతంలో కూడా చూశారు, ఫేక్ అకౌంట్లు పెట్టుకునేసి కూటమి మీద కానీ ఎప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా ఫేక్ అకౌంట్లు పెట్టుకునేసి ఫేక్ గా చేశారు. మేము ఏ రోజైనా సరే వ్యక్తిగత దూషణలు ఎక్కడా కానీ ఏ రోజు మాట్లాడని సందర్భము, వ్యక్తిగతంగా పాలసీల మీద మాట్లాడతాం, ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం చేసిన వ్యతిరేక చర్యల మీద మాట్లాడతాం అంతే తప్పితే ఈ రోజు ప్రభుత్వంలో వచ్చాక రాష్ట్ర ప్రజలకి చేయాల్సిన బాగోగుల గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏదైతే మొన్న దావోస్కి వెళ్ళారు చంద్రబాబు గాని, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ దావోస్కి వెళ్ళారో అంతకు ముందే మనకు ఆల్రెడీ బయట దేశాల నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి వికసిత భారత్ లాగా వికసిత ఆంధ్రప్రదేశ్ గా తయారవుతున్నది. ఈ ఆంధ్ర రాష్ట్రము డెవలప్మెంట్ మనం డెవలప్ చేయలేకపోయాము, వీళ్ళు ఏదో విధంగా డెవలప్ చేసేస్తున్నారు, రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుందని సరే కళ్ళ కట్టినట్టు ప్రతి ఒక్క చిన్న పిల్లోడు అనేటిగా కూడా, స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లోడు అడిగినా కూడా చెప్తాడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, ఎంత తొందరగా ముందుకు సాగుతుంది, డెవలప్మెంట్ లో ఏ విధంగా ప్రజలకి ఏమేమి అందాలా అనే దాని మీద ఆ పనుల్లో కూడా మేము చాలా తలమునకలయ్యేసి రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మేము చేసే పనులు మేము చూసాను. ఇది ప్రత్యక్షంగా ఎస్పెషల్లీ మీడియా వారికి కూడా తెలియజేస్తుంది. మీడియా వారికి పక్కాగా తెలుసు ఈ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు మామూలు కాదు, యుద్ధ ప్రాతిపదికన ప్రతి చర్యలు కూడా సరే ఆషామాషిగా లేవు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఖచ్చితంగా యువతని, ఎస్పెషల్లీ యువతని మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా, వాళ్ళలాగా వీళ్ళలాగా ఉట్టి మాటలు కట్టిపెట్టు గట్టి చేతులు చూపెట్టనే విధంగా వాళ్ళది ఉట్టి మాటలతోనే వాళ్ళు 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని గడిపారు. ఇక్కడ వచ్చిన ఖచ్చితంగా 8-9 నెలల్లోనే ఈ రోజు సరే మేము ఒకటి అడుగుతాం, దావోస్కి వెళ్ళి ఏం తెచ్చారు? మన గతంలో ఆయన పేరు గుడివాడ అమర్నాథ్ వెళ్ళాడు, ఆయన ఒకసారి వెళ్ళలేక ఏమన్నాడంటే చలిగా ఉంది నేను వెళ్ళలేము అనే విధంగా పబ్లిక్ మీడియాలోనే చెప్పాడు ఆయన. ఇలాంటి సందర్భం ఈ రోజు దాదాపు 70 ఏళ్ల పైబడి వయసున్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఎక్కడ కావాలన్నా వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు సేకరించడం కానీ, పరిశ్రమలు సేకరించడం కానీ, ఇలాంటి వాటి మీద ఎంత చురుగ్గా పరిగెత్తున్నారో అంత చురుగ్గా పరిగెత్తున్నారు. ఇవన్నీ ఓర్వలేక లేనిపోని కూటమిలో తగాదాలు పెట్టడము, చిచ్చు పెట్టడం కోసమే వీళ్ళు తయారు చేసి ఏదైతే ఫ్లెక్సీలాట లేదంటే సోషల్ మీడియాలాట ఇలాంటి ఆటలు ఆడడం వీళ్ళకి సర్వసాధారణము. ఇప్పుడు కాదు, ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో, వైసీపీ పార్టీ పెట్టారో అప్పటి నుంచి వాళ్ళు ఆడే గేమ్ అంతా ఎదుటోళ్ళ మీద బురద చల్లేదే తప్పితే రాష్ట్ర అభివృద్ధి ఏ మాత్రం పట్టదు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించరు, యువత గురించి ఆలోచించరు. ఇలాంటివన్నీ ఏ ఆలోచన లేకుండా ఏదో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తీసేంత పరిస్థితి కూడా లేదు. ఎందుకో ఒక్క ఛాన్స్ అంటే రాష్ట్రాన్ని యువకుడు ఒకవేళ డెవలప్ చేస్తాడేమో అన్న ఆలోచనతో ప్రజలు మోసపోయి వాళ్ళకి ఓట్లేసి 151 సీట్లు ఇచ్చారు. అదే చూసిన 5 సంవత్సరాలు చూసిన ప్రజలు విసిగి వేగారెత్తే ఈ రాష్ట్రం అవిటిదైపోయింది, కుంటిదైపోయింది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ప్రజలు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ రాష్ట్రంలో ఇంకా మీదట వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామంటే ఇంకా ఎదుగుదలేదు ఉండదనేసంటే రాష్ట్ర ప్రజలు కూటమి కలిసిందా ఇంకోటి కలిసిందని కదా, రాష్ట్ర ప్రజలు ఆచితూచి ఆలోచించి ఓట్లేసి ఈ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి వాళ్ళకి కనీసం 11 సీట్లు ఇచ్చారు. అలాంటి పరిస్థితి ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా సేవలు చేయాలనే పనిలో ఉన్నామే తప్పితే ఈవెన్ మేమంతా కూడా కేడర్ కూడా సరే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వచ్చింది, మేమంతా ప్రతి ఒక్క డివిజన్ లో తిరుగుతున్నాం, ప్రతి ఒక్క చోట తిరుగుతున్నాం. పేద ప్రజలకి ఏ విధంగా ఇల్లు కట్టియాలా, గుడిసున్న వాళ్ళు, రేకులు ఉన్న వాళ్ళు ఇలాంటి ఇల్లులు తీసేసి వాళ్ళ డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో మేము యాప్ లో అప్లోడ్ చేస్తున్నాం.
ప్రతి ఒక్కటి మేము అంతంత బిజీగా ఉన్నాం. ఇలాంటి చిల్లర పనులు చిల్లర చేస్తలు చేసేది మా ప్రభుత్వం కాదు, మా కూటమి కాదు. అందులో ఎస్పెషల్లీ జనసేన నుంచి మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఈ రోజు కాదు, జనసేన పార్టీ పెట్టిన కాడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడైనా ఏ జన సైనికుడి మీదైనా సరే ఇక చిన్న ఇదేదైనా ఉంటే తప్పుడు కేసులు కానీ తప్పుడు మాటలు కానీ ఎక్కడైనా ఎంత బేషరతుగా ఎంత హుందాగా మాట్లాడతామంటే డిబేట్ లో మాట్లాడినప్పుడు కూడా ఏకవచనంతో కూడా మాట్లాడాలంటే ఆచితూచి ఆలోచించి మాట్లాడతామే తప్పితే కనీసం ఈ గత ప్రభుత్వం అంటామే తప్పితే ఒక ముఖ్యమంత్రి అయినా సరే కానీ ఆయన కనీసం ఆయన పేరు కూడా మనం ఖచ్చితంగా డైరెక్ట్ గా మాట్లాడే అవకాశాలు కానీ ఎక్కడ చాలా వరకు తక్కువ ఉంటుంది. మాట్లాడడం చాలా వరకు తక్కువ ఉంటుంది. పాలసీల మీద మాట్లాడతాం, రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడతామే తప్పితే వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అంటే దాని మీద మాట్లాడతారని వ్యక్తిగతంగా ఏ రోజు వ్యక్తిగతంగా మాట్లాడిన దాఖలాలు అయితే ఖచ్చితంగా లేవు. ఒకవేళ ఏదన్నా మాట్లాడామని అన్నా కూడా అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫేక్ అకౌంట్ లో నుంచో ఇంకొకటో సాక్షాత్తు గత ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిక్ చిన్న పిల్లలకు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే 3 పిల్లలు ఆ చిన్న పిల్లలకు నేర్పించేది ఏంటంటే అలాంటి మాటలు నేర్పించేది. మనం ఏ విధంగా పాలసీని తీసుకెళ్తాం, మనం ఏ విధంగా మాట్లాడతాం, రాష్ట్ర అభివృద్ధి ఏంటనేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడించిన మాటలు ఏ రోజు గత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే అభివృద్ధి తెలియదు, అభివృద్ధిలో ఏమీ లేదు. గత ప్రభుత్వం ఊరికే బటన్ నొక్కాం డబ్బులు ఇచ్చాం వినే మాటలు తప్పితే ఈ రోజు మీరైనా సరే పబ్లిక్ గా మీరు సర్వే చేయండి. ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా సేవలు చేస్తున్నదో, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటుందో, ఏ విధంగా ఐడియాలజీతో ఈ రాష్ట్రాన్ని మనం మళ్ళీ దేశంలోనే గర్వించదగ్గ రాష్ట్రంగా తీసుకురావాలనే ఆలోచనతో ఇది చేస్తున్న పనులు ఇలాంటి చిల్లర పనులు అయితే ఖచ్చితంగా మేము చేసేది కాదు. ఇది ఖచ్చితంగా కడప జిల్లాలో జరిగిన విషయం వైసీపీ ప్రభుత్వం నుంచే గత ప్రభుత్వం వాళ్ళ ఏదైతే కార్యకేటర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది తప్పితే చిచ్చు పెట్టడానికి, కూటమిలో చిచ్చు పెట్టడానికే తప్పితే ఇది మాకు అవసరం లేదు. దట్టు ఇంకొకసారి కూడా చెప్తున్నా, మేము చాలా బిజీగా ఉన్నాం, ప్రజలకి సేవ చేసే దాంట్లో మేము చాలా బిజీగా ఉన్నాం. అంతే తప్పితే ఇలాంటి చిల్లర పనులు మేము చేయాల్సిన అవసరం లేదు, మాకు అలాంటి అవసరం కూడా రాదు. హేమకుమార్ గారు ఒక విషయం చెప్పండి, మీరు ఇందులో ఒక 2 అంశాలు, అందులో ఒకటి కలాం గారు మన కళలు నెరవేర్చుకోవడానికి కష్టపడమన్నారు కానీ పక్కవారి కళలు నెరవేర్చుకోవడానికి కాదు అని చెప్పి ఆ టైటిల్ పెట్టారు దానికి. ఆ తర్వాత 5వ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు, మీరు నిజాయితీగా ఒప్పుకొని ఏదైనా తప్పు జరిగితే క్షమాపణ చెప్తారు, వారేమో మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటారు, ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్షంలో ఉన్న మనకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పన్నారు. ఇది ఎక్కడన్నా కొంతమంది జన సైనికుల మైండ్లో ఇటువంటి ఆలోచన ఏమైనా ఉండే అవకాశం ఉందా? సరే, అది జన సైనికులు పెట్టినరా లేదా అన్న తర్వాత విషయం. ఇటువంటి ఆలోచనలు ఏమైనా జన సైనికుల్లో ఉండే అవకాశం ఉందా? మాకు తెలుసు సార్, మాకు ఆల్రెడీ మా పార్టీ అధిష్టానం నుంచి కానీ మాకే తెలుసు, పార్టీ అధిష్టానం నుంచి అప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు ఏం జరుగుతుంది. ఇది ట్రాప్, ప్యూర్లీ ట్రాప్. ఇలాంటి ట్రాప్ లో పడి ఎవ్వరు గబక్కని మాట్లాడబాకండి. అధికార ప్రతినిధులు కూడా మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, పాలసీల మీద మాట్లాడండి, గత ప్రభుత్వం గురించి కూడా మనం ఏం చేశారు, తప్పిదాలు చేశారనేది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంతే తప్పితే వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ అదే ఎప్పుడు చేయొద్దు అనేసి మాకు ఆల్రెడీ ఉన్న ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళు చెప్పకపోయినా కూడా సరే మాకున్న ఇన్స్ట్రక్షన్స్ మేము అంత ఈజీగా నమ్మం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం డెవలప్మెంట్ లో పాల్గొనేది తప్పితే కలాం గారు చెప్పింది అంతే, కళలు నెరవేర్చుకోండి. అది ఏ రోజు నుంచో మా నాయకుడు చెప్తూనే ఉన్నారు. ప్రజలు కలాం గారు చెప్పిన మాటలు నమ్ముతారు, అంబేద్కర్ గారు చెప్పిన మాటలు నమ్ముతారు, చాలా ఇన్స్పైర్ గా తీసుకునేసి అది ఏ విధంగా చెయ్యాలా అనే ఆలోచనతో ముందుకు పోతాం తప్పితే ఇలాంటి వేగ్ గా ఇలాంటి పనులంతా కూడా చేసే అవకాశము ఎట్టి పరిస్థితుల్లో అయితే మాకు లేదు. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మాకు ఉన్న ఇంకోటి కూడా చెప్పాలంటే మాకు 23 సీట్లు ఇచ్చేప్పటికి అయినా కూడా భారతీయ జనతా పార్టీ మాకు 8 సీట్లు కావాలని కూర్చున్నప్పుడు అది మధ్యలో చిన్న ఇది వస్తుంటుంది సార్, పొరపచ్చాలనేది కాదు కానీ మాకు ఇన్ని సీట్లు కావాలనే సార్ వాళ్ళు అడిగినప్పుడు ఇంకా నేనే 2 సీట్లు తగ్గి ఇస్తానని సరే మేము 50 తీసుకున్నా 50 గెలుచుంటాం, ఎన్ని తీసుకున్నా రాష్ట్ర ప్రజలు ఆల్మోస్ట్ వాళ్ళు వేయాలనేసరి కూటమి ప్రభుత్వం మీదనే ఉన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఈసారి ఖచ్చితంగా తీసుకురావాలా, రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా కనబడాలనే మార్పు మీద ప్రజల్లో వచ్చిన మార్పు, ఏ నాయకులు ఇంకొకరు ప్రజల్లో నుంచి వచ్చిన మార్పు ఏకదాటిగా వాళ్ళు చూపించాల్సిన ఓటు అనే ఆయుధంతో కొట్టారు. అది ప్రజల్లో వచ్చిన మార్పు తప్పితే అది దాని గురించి మేము ఎక్కడైనా సరే అవసరమైతే తగ్గిపోతాం సార్, దాంట్లో తప్పే లేదని సరే మాకు తెలుసు. మా నాయకుడు డైరెక్ట్ గా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
సారీ చెప్తారు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా ఇది ప్రజలు నష్టపోయారు, ప్రజలు నష్టపోయే దాని వల్ల శ్రమ తప్పు జరుగుతుంది ఎక్కడో ఒకటి, దాన్ని మేము రిటిఫై చేసుకుంటాం అనేసి సారీ చెప్తారు. ఏ రోజు కూడా సరే గత ముఖ్యమంత్రి వారు కానీ వాళ్ళ కేడర్ కానీ ఎక్కడ కానీ తప్పు జరిగిన చోట ఎంతమంది చనిపోయారు, గత ప్రభుత్వంలో ఏమేమి జరిగిన అరాచకాలు చెప్పాలంటే లిస్ట్ ఉంది. అలాంటప్పుడు అది కూడా లెక్కేసుకుంటే ఏ రోజు ప్రజలకి పట్ల సానుభూతి కానీ ప్రజలకి క్షమాపణ